తెలియజేద్దాం. సమయంలో స్టాన్లీ థామస్ గారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్ర. అందరం ఒక మారు చేతులు రెండు పైకెత్తి బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. గొప్ప దైవజనులు నేటి కాలములో లక్షలాది మంది ప్రజలకు, మాపోటి సేవకులకు గొప్ప ఆదర్శప్రాయులు. భారతదేశానికే కాదు, ప్రపంచంలో అనేక స్థలాలకు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న ఈ గొప్ప దైవజనులు పాస్టర్ ప్రవీణ్ అయ్య గారిని బట్టి, అభిషక్తురాలైనటువంటి తల్లి షారోనమ్మ గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ, మరి వారి పరిచర్యలో గత ఫిబ్రవరి మాసము నుండి నేను దాదాపు పాల్గొంటున్నాను. గత 10-12 సంవత్సరాలుగా వారిని గూర్చి వింటున్నాను, కానీ ప్రభు నాకు ఇచ్చిన పరిచర్యలో నా ఆలోచన బట్టి వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ లాస్ట్ ఇయర్ 50 రోజుల ముగింపు ఉపవాస దీక్ష ముగింపు కూడికలో బెల్లంపల్లి ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు మరి ఆశీర్వదించబడినటువంటి ఆ దినము నుండి నేను మనస్సులో ఒక తీర్మానం చేసుకున్నాను. మా ప్రాంతమునకు, నాది భీమవరం, ఇక్కడికి 65 కిలోమీటర్లు. ఈ ప్రాంతానికి ఈ 3 జిల్లాలు, ఇప్పుడంటే కొన్ని ఎక్కువ జిల్లాలు అయినాయి, కానీ గతంలో తూర్పు, పశ్చిమ, కృష్ణ 3 జిల్లాలు ప్రాముఖ్యత. ఈ 3 జిల్లాలలో ఎక్కడికి దైవజనులు వచ్చినా తప్పనిసరిగా నాకున్నటువంటి కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఆ దైవజనుల యొక్క సేవలో లేక వారి పరిచర్యలో నేను కూడా ఆశీర్వదించబడాలన్నదే నాకున్నటువంటి ఒక ముఖ్యమైన ఆలోచన. గత రాత్రి దేవుడు తన సేవకుని ద్వారా, దాసురాలి ద్వారా జరిగించిన అద్భుతాలను బట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నా. అన్ని రోజులు చేయలేను, కానీ ఎందుకంటే నాది విశ్వాస పరిచర్య. ఆఖరి దినం ఒక 2 బస్సులు నా సంఘంలో ఏర్పరిచి భీమవరం నుండి ఇక్కడికి అనేక మందిని తరలించాలి అని నా మనస్సులో నిర్ణయించుకుని, వెనువెంటనే నా సంఘంలో ఉన్నటువంటి పెద్దలకి ఇక్కడి నుండి కాల్ చేశా. సిద్ధపడండి, అన్ని రోజులు నేను పెట్టలేను, కానీ ఆఖరి రోజు ఆ 2 బస్సుల నిండా ఎంతమంది రాగలిగితే అంతమంది సిద్ధపడండి. ఎందుకంటే గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ఈ అవకాశాన్ని తోసిపుచ్చుకుంటున్నారు. నిజంగా అలాంటి గొప్ప దైవజనులు ఈ గుడివాడ ప్రాంతంలో, ఇప్పుడు అంకుల్ జాషువాయి గారు చెప్పినట్లుగా ఇది 3వసారి వారి పరిచర్య ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు, అద్భుతాలు కళ్ళారా చూచి చాలామంది నిర్లక్ష్యంతో ఉన్నట్టుగా ఉన్నారు, కోల్పోతున్నారంటే ప్రభు మీకు ఇవ్వబోతున్న ఒక గొప్ప విడుదల మీరు కోల్పోతున్నారు. నేనైతే తీర్మానించుకున్న ఒక సేవకునిగా నా ప్రజలు దీవించబడాలి. భీమవరం నుండి అయ్యగారు, అమ్మగారు భీమవరం వచ్చారు, 1-2 పర్యాయాలు గొప్ప పరిచర్య జరిగింది. కానీ ఈ 65 కిలోమీటర్లు పెద్ద కష్టం ఏమిటి? ప్రయాసపడదాం. నేను బాగుంటే నా బిడ్డలు బాగుంటారు, నా బిడ్డలు బాగుంటే నా గ్రామం బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నాతోటి సాటి దైవజనులందరికీ, అలాగే ఈ లైవ్ ద్వారా చూస్తున్న వారందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వక విన్నపం, దయచేసి సంఘ భేదాన్ని వీడి, మిషనుల భేదాన్ని వీడి, సార్వత్రిక సంఘమునకు ఒక మచ్చు తునకగా మనం అందరము మారి, ఇక మిగిలి ఉన్న 2 రోజులు అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను దైవ సన్నిధానములో మనము పొందుకుంటూ వేలాది మందికి దీవెనగా ఉండటానికి ప్రతి ఒక్కరూ చెయ్యి పట్టుకుందాం. ఈచ్ వన్ క్యాచ్ వన్ అని దైవ సన్నిధికి నడిపిద్దాం. ఈ గొప్ప దైవజనులు మన గుడివాడ పట్టణంలో అడుగు పెట్టడానికి ప్రధాన కారణమైన మరి సోదరులు తమ్ముడు వికేఆర్ గారికి, విజయ్ కుమార్ గారికి, అలాగే మరి పీటర్ పుట్టా గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, దేవుని సేవలో రాబో దినములలో గొప్ప సాధనంగా దేవుని చేతిలో వాడబడాలని అంకుటిత దీక్షతో దేవుని కొరకాయ
కొనసాగాలనేటువంటి తపనతో సమీపంలోనే ఇట్లా చూస్తే కనబడతా ఉంటుంది. అక్కడ కల్వరి ప్రత్యక్షత మందిరాన్ని మరి ఆరంభించారు దైవ దర్శనముతో. ఎక్కడికి వెళ్ళని వారు, ఏ చోటకి ఇంకా వెళ్ళని వారు ఎవరైనా ఉంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఆ ఎదురుగా కనబడుతున్నటువంటి దేవాలయంలో దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆ మందిరాన్ని ఓపెన్ చేసింది, లేక ఆ మందిరానికి పునాది వేసి, ఇంకా మందిరం కట్టబడలేదు, కట్టబడుతుంది. ప్రభు చిత్తమైతే రాగల దినాలలో ఆ దైవజనుల అభిషక్తుల చేతితో వేయబడిన పునాది కనుక ఖచ్చితంగా అక్కడ గొప్ప మందిరం లేపబడుతుందని నమ్ముతున్నాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పుతూ దైవ కార్యాలలో మీరందరూ కూడి రావాలని ప్రభు పేరిట సేవకునిగా కోరుకుంటూ మరొకసారి ఈ మహావేదిక మీద అభిషక్తులైన దేవుని సేవకుల మధ్య ఓ చిన్నవానిగా ఈ మాటలు చెప్పే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు నిండు కృతజ్ఞతలు ప్రభుకి చెల్లిస్తూ దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ చప్పట్లతో ఒకసారి అభినందన తెలియజేద్దాం. ఈ సమయంలో